పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఉండ్రాజవరం జంక్షన్ వద్ద హైవేపై జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతోందని ఎమ్మెల్యే రాధాకృష్ణ కాంట్రాక్టర్పై మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయంటూ ఆవేదన చెందారు. సర్వీస్ రోడ్లపై బురద పేరుకుపోయి ప్రమాదాలు జరిగి పలువురు చనిపోయారు. మంగళవారం రాత్రి సజ్జాపురంకు చెందిన దుర్గాప్రసాద్ టిప్పర్ లారీ కింద పడి మృతి చెందడంపై ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పందించారు. ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అనేక పర్యాయాలు అధికారులు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా జాప్యం జరుగుతోందని హైవే ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ప్రణాళిక ప్రకారం నిర్మాణ పనులు జరగకపోవడంతో సర్వీస్ రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ముందుగా సర్వీస్ రోడ్లు పూర్తి చేసి నిర్మాణ ప్రాంతాల్లో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని అధికారులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశించారు. మీరు కనీసం దీన్ని రివ్యూ కూడా చేయట్లేదు. ఎండీ గారు, సీఈఓ గారు, ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి, ఇక్కడ జనాల పరిస్థితి ఏంటి, మీ స్టాఫ్తో రివ్యూ కూడా చేయట్లేదు. మీ దగ్గర సబ్జెక్టు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఉందంటే అంత దారుణంగా ఉంది, అంత ప్యాథలిక్ కండిషన్లో ఉంది పరిస్థితి. నేను దీని మీద సార్ మీకు చెప్తున్నాను, ఫైనల్గాను మీరు దీన్ని యాక్షన్ తీసుకుని మీరు దీన్ని ఏదైనా మూవ్ చేసుకొని మీరు లేకపోతే ఇది ఇక్కడ ప్రజలందరూ కూడా మీకు మధ్యలో ఆసరాలు చేసే పరిస్థితి ఇక్కడ ఏ ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ రండి, ఫీల్డ్లోకి రండి, ఇంట్లో వస్తారు చెప్పండి, నాకు డేట్ ఇవ్వండి. మీరు చూడండి, ఇక్కడికి వచ్చి చూడాలి నేను కంపల్సరీ. మీరు డేట్ చెప్పండి నాకు, ఎప్పుడు వస్తారు? మీరు 5వ తారీఖులో 6వ తారీఖులో ప్లాన్ చేసుకోండి. మీరు రావాలి సార్, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేము తీసుకోం, షుడ్ బి అకౌంటబుల్. మేము మీకోసం మేము అకౌంటబిలిటీ తీసుకోం. ఎంత దారుణంగా ఉందనేది మీకు ఇక్కడ గ్రౌండ్లో రియాలిటీ తెలియాలి. మీరు వచ్చి చూడండి. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో